మనలో పౌరుషం లేదా మనలో దేశభక్తి లేకపోతే ఎవరినో తిట్టుకుంటే ఉపయోగం ఉంది. బిల్ గేట్స్ చెప్పాడు భారతదేశం ప్రయోగశాలని. అతను మంచి ఉద్దేశంతోనే చెప్పాడు. భారతదేశంలో బోల్డ్ అంతమంది విద్యావంతులు ఉంటారు, వాళ్ళు విదేశాల్లో సాయం చేయడమే కాదు ఆ దేశంలో బ్రతకడానికి కూడా ఇష్టపడతారు, ఆర్థిక వ్యత్యాసాలు అక్కడ చాలా ఉన్నా సరే ప్రశాంతంగా బతికేస్తారు అన్నట్టు. అంటే వాళ్ళు మన మీద ప్రయోగాలు చేస్తారు. అది నిజమే కదా. ఇప్పుడు వ్యాక్సిన్ ప్రయోగం ఎంత విచిత్రమో చూడండి. మన దేశంలో మనం 2 వ్యాక్సిన్స్ కనుక్కున్నాం అందరికంటే ముందు, కానీ మనల్ని నడవనిచ్చారా? వాళ్ళ వ్యాక్సిన్ వస్తే ఇక్కడ రాహుల్ గాంధీ ఏమన్నాడు, వాళ్ళ వ్యాక్సిన్ ఇక్కడ వాడమన్నాడు. ఎందుకు వాడట్లేదు మోడీ అన్నాడు. దాన్ని కుంభకోణంగా వివరించే ప్రయత్నం చేశాడు. నెంబర్ 2, వాళ్ళు విదేశాలకు వ్యాక్సిన్లు అమ్ముతున్నారు. వాళ్ళు 2000 3000 రూపాయలు పెడితే మనది 400 రూపాయలకే విదేశాలకు అమ్మడానికి మోడీ ప్రభుత్వం క్లియరెన్స్ ఇస్తే దెబ్బతినేది గేట్స్ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారాలు. కాబట్టి అట్టట్టాగా విదేశాలకు అమ్ముతారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వకుండా అందరికీ ఇక్కడ ఇస్తూనే అక్కడికి పంపిస్తే దాన్ని రచ్చ చేశారు. ఇంకొకటి, ఈ బిల్ గేట్స్ వీళ్ళందరూ ఎవరు? ఓపెన్ సొసైటీ గ్రూప్లో ఒకళ్ళు. ఈ ఓపెన్ సొసైటీ అనేదే కదా భారతదేశంలో రాజకీయ నాయకుల్ని కొంటోంది, అవార్డుల రూపంలో మేధావులను ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళని ప్రలోభానికి గురి చేస్తుంది, వాళ్ళ సిద్ధాంతాన్ని మన నెత్తిని రుద్దుతోంది, హిందుత్వాన్ని వ్యతిరేకించడం, హిందుత్వాన్ని ద్వేషించడం, ఈ దేశాన్ని దూషించే వాళ్ళని ప్రోత్సహించడం చేస్తుంది. ఈ దేశాన్ని దూషించేవాడు మేధావి, ఈ దేశాన్ని అభిమానించేవాడు అసమర్థుడు. వాడు గులాబీ అదేది పువ్వుగాడో కమలం పువ్వుగాడో లేకపోతే కనుక బత్తాయిగాడో అని మాట్లాడుతూ ఉంటే మూసుకు కూర్చున్నాం మనం. కాబట్టి వాడు మాట్లాడుతూ ఉంటాడు. అట్లాంటి వాడికి మాట్లాడే హక్కు ఉంది, ఎందుకంటే మనలో యూనిటీ లేదు కాబట్టి.